అబ్సల్యూట్ సినిమా ఎలా క్రియేట్ చేయాలో అమిత్ షా గారిని చూసి నేర్చుకోవాలి. ఈ విషయం అమిత్ షా గారి కొడుకైన జేషా కూడా నేర్చుకోవాలి. ఐపీఎల్స్ కండక్ట్ చేసి జేషా టీఆర్పీ బాగానే గ్యాదర్ చేస్తున్నారు. కానీ నిన్న అమిత్ షా గారు క్రియేట్ చేసిన సినిమాకి మొత్తం టీఆర్పీ అటు సైడ్ వెళ్ళిపోయింది. 4 రాష్ట్రాలు ఒక యూనియన్ టెరిటరీలో జరిగిన ఎలక్షన్ రిజల్ట్స్ కంప్లీట్గా వచ్చేసాయి. ఈ అన్ని ఎలక్షన్ రిజల్ట్స్ గురించి 1 by 1 డీటెయిల్గా మాట్లాడదాం, ఎక్సెప్ట్ పుదుచ్చేరి. అదేంటి బ్రో, అక్కడ కూడా ఎలక్షన్ జరిగాయి కదా, దాని గురించి ఎందుకు మాట్లాడరు అంటే పుదుచ్చేరి గురించి మీడియా వాళ్ళే మాట్లాడట్లేదు. సోషల్ మీడియాలో కూడా దీని గురించి ఎటువంటి బజ్ లేదు. నిజం చెప్పాలంటే పుదుచ్చేరి ప్రజలు కూడా వాళ్ళ దగ్గర ఎలక్షన్ కంటే బెంగాల్లో ఎవరు గెలిచారో తెలుసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి మనం మాట్లాడి ఏం చేస్తాం? బై ద వే, అక్కడ బీజేపీ గెలిచింది, ఇది సరిపోతుంది. నిన్న అంటే మండే కార్పొరేట్ శ్రామికులకు అది చాలా కష్టమైన రోజు. పాపం మమతా బెనర్జీకి కూడా అది దారుణమైన రోజుగా మిగిలిపోయింది. బెంగాల్లో కంప్లీట్ గేమ్ చేంజ్ అయిపోయింది. ఈసారి ఐపీఎల్ కూడా బీజేపీయే గెలిచేలా కనిపిస్తుంది. బెంగాలే కాదు, మిగతా రాష్ట్రాల రిజల్ట్స్ కూడా అందరినీ ఆశ్చర్యపరిచాయి. 1 by 1 డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. లాస్ట్లో స్టార్ ఆఫ్ ది షో బెంగాల్ గురించి మాట్లాడదాం. కాబట్టి వీడియోని పూర్తిగా చూసి ఎంజాయ్ చేయండి. కానీ అంతకన్నా ముందు ఒక చిన్న ప్రకటన. యుద్ధం కారణంగా పెరుగుతున్న ఖర్చులతో చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కేవలం జీతంతో కుటుంబాన్ని నెట్టుకురావడం కష్టం. కాబట్టి మీ ఫ్యూచర్ని ఫైనాన్షియల్గా సెక్యూర్ చేయాలనుకుంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చాలా ముఖ్యం. మార్కెట్లో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా ఎవరైనా స్టాక్ మార్కెట్ ద్వారా మనీ సంపాదించవచ్చు, అది కూడా ఫ్యూచర్ అండ్ ఆప్షన్ ట్రేడింగ్ చేస్తూ తక్కువ టైంలో. అందుకు మీకు మార్కెట్ వుల్ఫ్ హెల్ప్ అవుతుంది. ఇందులో ఎక్స్పర్ట్ స్టాక్ మార్కెట్ని అర్థం చేసుకొని రైట్ డిసిషన్ తీసుకుంటారు. ఇది సెబీ రిజిస్టర్ యాప్. బెస్ట్ పార్ట్ ఏంటంటే కేవలం 99 రూపీస్ లైఫ్ టైం ఫీతో ట్రేడింగ్ స్టార్ట్ చేయవచ్చు. ఈ యాప్ ఎలా వర్క్ అవుతుందంటే ఓపెన్ చేసి పిన్ కొట్టి లాగిన్ అవ్వాలి. ఇక్కడున్న ఫాలో ట్రెండ్ ఫీచర్ పైన క్లిక్ చేస్తే రియల్ టైంలో ట్రేడర్స్ ఎక్కడ లాభాలు పొందుతున్నారో చూపిస్తుంది. ఫాలో ట్రెండ్ని క్లిక్ చేసి ట్రేడ్ ప్లేస్ చేస్తే ట్రేడ్ స్టార్ట్ అవుతుంది. ఇందులో చాలా చిన్న ఇన్వెస్ట్మెంట్తో ట్రేడ్ స్టార్ట్ చేయవచ్చు. అదే వేరే యాప్స్ బిగ్ అమౌంట్తో ఇన్వెస్ట్ చేయాలని చెప్తాయి. స్టాప్ ట్రేడ్ క్లిక్ చేసిన తర్వాత మీరు చాలా తక్కువ టైంలో 1476 ప్రాఫిట్స్, ఇలా మీరెంత ప్రాఫిట్ పొందితే అంత అమౌంట్ చూపిస్తుంది. ఇక్కడ గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ లాంటి కమోడిటీస్లను చాలా ఈజీగా మార్నింగ్ 9 AM నుంచి మిడ్నైట్ 12 వరకు ఎనీ టైం ట్రేడ్ చేయవచ్చు. మార్కెట్ వుల్ఫ్ ఫ్రీ ట్రేడ్ రికమెండేషన్ కూడా అందిస్తుంది. ఈ యూజర్ జస్ట్ ఒక్క రోజులో 11,850 బుక్ చేసుకున్నారు. జస్ట్ 4 monthsలో 82,314 అండ్ సంవత్సరంలో 5,03,940 ప్రాఫిట్ని పొందామని క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాఫిట్స్ పైన ఎటువంటి కమిషన్ ఉండదు. ఈ మార్కెట్ వుల్ఫ్ యాప్ని ఇప్పటికే 2 million పీపుల్ యూజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కమెంట్స్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అన్నీ తెలుసుకొని యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ముందు తమిళనాడు నుంచి మొదలు పెడదాం. తమిళనాడులో కంప్లీట్గా గేమ్ చేంజ్ అయింది. అక్కడ ఎగ్జిట్ పోల్స్ కూడా ఖచ్చితంగా మళ్ళీ డిఎంకే పార్టీయే గెలుస్తుంది అని చెప్పి రిలాక్స్ అయిపోయింది. అందరూ అలాగే అనుకున్నారు. కానీ తలపతి విజయ్ పార్టీ టీవీకే అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చి అందరినీ డామినేట్ చేసింది. తమిళనాడు రిజల్ట్ చూసి దేశం మొత్తం షాక్ అయింది. విజయ్ సినిమా అంటే తమిళనాడు థియేటర్స్ అన్నీ హౌస్ఫుల్ అయిపోతాయి. ఆ విషయం మనకు తెలుసు. అతను మీటింగ్ కండక్ట్ చేసిన లక్షల మంది వస్తారు. కానీ పాలిటిక్స్లో కూడా ఈయన బ్లాక్ బాస్టర్ హిట్ కొడతారు అని ఎక్కువ మంది ఊహించలేకపోయారు. ఇంగ్లీష్లో ఒక పెద్దాయన ఉన్నాడు, వరల్డ్ వైడ్గా చాలా ఫేమస్, పేరు షేక్స్పియర్. ఇతను చెప్తాడు పేరులో ఏముంది అని. కానీ మీరు విజయ్ పేరు చూసుకోండి, పేరుకు తగ్గట్టుగా మొదటి అటెంప్ట్లోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. డైరెక్ట్గా సీఎం పదవి ఎక్కబోతున్నాడు. బై ద వే, విజయ్ గెలుపులో ఫేమస్ పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ కిషోర్ కూడా చాలా హెల్ప్ని అందించాడు. ప్రశాంత్ కిషోర్ విజయ్ పొలిటికల్ పార్టీ అయిన టీవీకేకి చీఫ్ అడ్వైజర్గా పనిచేశారు. ఈయన తన మిగతా క్లయింట్స్ లాగే విజయ్ని కూడా భారీ మెజారిటీతో గెలిపించడంలో హెల్ప్ చేశాడు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ ప్రశాంత్ కిషోర్ అందరికీ హెల్ప్ చేసి అందరినీ గెలిచేలా చేస్తున్నాడు. కానీ తనను తాను గెలిపించుకోలేకపోయాడు. బీహార్ పాలిటిక్స్లో ఇతను ఎంట్రీ ఇచ్చి అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. అలా ఎలా జరిగింది? ప్రశాంత్ కిషోర్కి చెందిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో అతను చెప్తున్నాడు తమిళనాడులో ధోని తర్వాత మోస్ట్ ఫేమస్ నార్త్ పర్సన్ని నేనే అని. ఇంకా కొన్ని రోజులు గడిస్తే టీవీకే పార్టీ గెలుస్తుంది, అప్పుడు ధోని కంటే కూడా నేనే ఫేమస్ అయిపోతాను అని చెప్తున్నాడు. When I contribute and I help you win,
then I will be taking over Dhoni in popularity. కానీ ఈ విషయంలో తమిళనాడుని ఇప్పుడు కొంతమంది పొలిటికల్ అనలిస్టులు క్రిటిసైజ్ కూడా చేస్తున్నారు. ఏమని అంటే తమిళనాడులో ఫేమస్ పర్సన్స్ ఎవరైనా సరే ఎలక్షన్లో పోటీ చేసి గెలవచ్చు అని. ఈ లెక్కన చూస్తే ధోని తమిళనాడులో చాలా ఫేమస్. అతను కూడా ఇక్కడ ఎలక్షన్లో దిగి డైరెక్ట్గా సీఎం అవ్వచ్చు అని చెప్తున్నారు. ఇలా నార్త్ పొలిటికల్ అనలిస్టు చెప్తున్నారు. వాళ్ళు చెప్పేది కంప్లీట్గా అబద్ధం కూడా కాదు. సౌత్లో సినిమా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. మన తెలుగు కంటే తమిళనాడులో ఎక్కువగా ఉంటుంది. నిజం చెప్తున్నాను, తలపతి విజయ్ గారు ఎక్కువ సీట్లు గెలుస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ ఇంత భారీగా గెలిచి ముఖ్యమంత్రి అవుతారు అని ఎవరూ అనుకోలేదు. కాబట్టి సినిమా ఇన్ఫ్లుయెన్స్ ప్రజలపైన భారీగా ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అయినా సినిమా హీరోలకి హీరోయిన్లకి గుడులు కట్టే సాంప్రదాయం కలిగిన సౌత్లో ఆ స్టార్లకు ఓట్లు వేయడం అంత కష్టమైన పని కాదు. సో అందుకే మన సౌత్లో సినిమా హీరోలు ఆర్ ఫేమస్ పర్సన్స్ చాలా ఈజీగా పాలిటిక్స్లో రాణిస్తారు. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. పైగా ఇప్పుడు లైవ్లో చూస్తున్నాము. ఎనీవే, వెరీ కంగ్రాచులేషన్ టు తలపతి విజయ్ గారు. ప్రీవియస్లో ఉన్న యాంటీ హిందూ గవర్నమెంట్ కంటే ఈయన న్యూట్రల్గా ఉండి అన్ని మతాల ప్రజలకు అన్ని కులాల వారికి సమాన న్యాయం చేస్తారని కోరుకుందాం. ఇక పాత గవర్నమెంట్ డిఎంకే గురించి మాట్లాడితే వినాశకాలే విపరీత బుద్ధి. మీరు ఒక రాష్ట్రంలోని ప్రజలందరికీ అంటే అక్కడ ఉన్న అన్ని మతాల వారికి కులాల వారికి లీడర్గా ఉన్నప్పుడు అందరినీ సమానంగా చూడాలి. కానీ సనాతన ధర్మాన్ని వీళ్ళు టార్గెట్ చేశారు. ఈ ఉదయనిధి స్టాలిన్ అయితే సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియా అంటూ నోటికి వచ్చింది వాగాడు అండ్ ఇప్పుడు అనుభవిస్తున్నాడు. ఒక లీడర్ ఎలా ఉండాలి అంటే దాదాపు 8 కోట్ల మందికి నువ్వు రీప్రజెంటేటివ్గా ఉన్నప్పుడు అందులో ఉన్న అన్ని కులాల్ని మతాల్ని రెస్పెక్ట్ ఇవ్వాలి. అంతేకాని సెలెక్టివ్గా ఉంటే ఇదిగో రిజల్ట్ ఈ విధంగా ఉంటుంది. నాకు తెలిసి ఈ డిఎంకే పార్టీ ఇప్పట్లో రికవర్ కాదు. నెక్స్ట్ ఎలక్షన్లో కూడా వీళ్ళు డామినెన్స్ చూపే అవకాశం లేదు. ఇంకొంతమంది అయితే తలపతి విజయ్ మోడీ గారితో కనెక్ట్ అయి ఉన్నాడు. ఇదంతా మోడీ ప్లాన్లో భాగం. స్టాలిన్ గవర్నమెంట్ని కౌంటర్ చేయడానికి మోడీకి ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ కావాలి. అందుకే విజయ్ని దింపారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది అంత వ్యాలిడ్ థియరీలా అనిపించట్లేదు. కానీ మోడీ గారికి ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది. తలపతి విజయ్ ఈ స్టాలిన్ లాగా మరీ యాంటీ హిందూ స్టాండ్ అయితే తీసుకోడు. అండ్ కాస్త వాళ్ళకంటే ఇతను రేషనల్గా ఆలోచించి ప్రజల బాగు కోసం తాపత్రయపడే మనిషిలాగా అనిపిస్తున్నాడు. అందుకే మోడీ గారు విజయ్ గారిని కంగ్రాచులేట్ చేస్తూ ట్వీట్ కూడా చేశారు. మొత్తంగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి తమిళనాడుతో కలిసి పనిచేయడం ఈజీ కాబోతోంది. ఇక రెండవ స్టేట్ గురించి మాట్లాడదాం. అదే నార్త్ ఈస్ట్లో ఉన్న అస్సాం. నిన్నటి అస్సాం రిజల్ట్స్ ఇదిగో ఇక్కడ కూర్చున్న కాంగ్రెస్ లీడర్ పవన్ ఖేరాకి వెరీ బ్యాడ్ న్యూస్. ఎలక్షన్ ముందు ఇతను హిమంత బిశ్వ శర్మ అని అతని వైఫ్ని టార్గెట్ చేస్తూ నోటికి వచ్చింది వాగాడు. ఫేక్ రిపోర్ట్లు ఫేక్ పాస్పోర్ట్లు చూపిస్తూ జనాన్ని మ్యానిపులేట్ చేద్దాం అనుకున్నాడు. ఇక ఇప్పుడు ఇతన్ని అస్సాం సీఎం నుంచి ఆ దేవుడే కాపాడాలి. హిమంత బిశ్వ శర్మని అస్సాంలో ప్రేమగా మామ అంటారు. అస్సాంలో వార్ కంప్లీట్గా వన్ సైడ్ అయిపోయింది. 126 సీట్లలో బీజేపీ పార్టీ 82 సీట్లు గెలిచింది. గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సింది కేవలం 64 మాత్రమే. 2016 నుంచి ఇప్పటి వరకు అస్సాంలో బీజేపీనే పవర్లో ఉంది. అండ్ ఇప్పుడు హిమంత బిశ్వ శర్మ రెండవసారి సీఎం కాబోతున్నాడు. కంటిన్యూగా బీజేపీ మూడవసారి పవర్లోకి రాబోతుంది. నార్త్ ఈస్ట్లో ఇప్పుడు ఎక్కువగా బీజేపీ డామినెన్సే కనిపిస్తోంది. ఇప్పుడు చాలామంది పొలిటికల్ అనలిస్టులు అస్సాంని న్యూ గుజరాత్ అని పిలుస్తున్నారు. అంటే బీజేపీ ఇక్కడ అంత స్ట్రాంగ్గా మారింది అని అర్థం. అండ్ స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు అస్సాంలో ఇంత మెజారిటీ ఏ పార్టీ సాధించలేదు. ఎలక్షన్ అవ్వకముందు యాంటీ ఇన్కంబెన్సీ బీజేపీకి ఛాలెంజ్గా మారుతుంది, ప్రజలు మార్పును కోరుకుంటున్నారు అంటూ రిపోర్ట్లు వచ్చాయి. కానీ అస్సాంలో హిమంత బిశ్వ శర్మ ప్రజల్లో ఈజీగా కలిసిపోయారు. ఇతన్ని ప్రజలు ప్రేమగా మామ అని పిలుస్తారు. అండ్ ఇతను మేజర్గా ఫోకస్ చేసింది ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఇష్యూని. ఎందుకంటే అస్సాంలో లక్షల మంది బంగ్లాదేశీ ఇల్లీగల్స్ వచ్చి సెటిల్ అయిపోయారు. అస్సాంలో ఉన్న చాలా ఏరియాస్లో ఎస్పెషల్లీ ట్రైబల్ రూరల్ ఏరియాస్లో ముస్లిం పాపులేషన్ విపరీతంగా పెరుగుతుంది. అండ్ ఈ ముస్లిమ్స్ మన ఇండియన్ ముస్లిమ్స్ కాదు, ఇల్లీగల్గా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ట్రైబల్ ఏరియాలోకి వచ్చి అక్కడి మహిళల్ని పెళ్లి చేసుకొని వాళ్ళ భూముల్ని కూడా లాగేసుకుంటున్నారు. ఒక రకంగా ల్యాండ్ జిహాద్ చేస్తున్నారు. దాన్ని ఈయన అడ్రస్ చేయడంతో సక్సెస్ అయ్యారు. అండ్ లోకల్ ముస్లిమ్స్ అంటే మన భారతీయ ముస్లింలు కూడా ఇతనికి సపోర్ట్ చేశారు. కాబట్టి ఇతను చాలా ఈజీగా మళ్ళీ తన గవర్నమెంట్ని ఫామ్ చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ కేరళ గురించి మాట్లాడదాం. దేశంలో ఇంపార్టెంట్ ఎలక్షన్ రిజల్ట్స్ వస్తుంటే రాహుల్ గాంధీ విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారు.
కొంతమంది ఏదో ప్రాపగండా చేయడానికి వెళ్ళాడు అని చెప్తున్నారు. ఏదేమైనా ఇలాంటి ఇంపార్టెంట్ సమయంలో రాహుల్ గాంధీ ఇండియాలో ఉండి కాంగ్రెస్ కార్యకర్తలకు సపోర్ట్గా ఉంటే బాగుండేది. ఎందుకంటే అటు బెంగాల్లో, ఇటు అస్సాంలో అండ్ తమిళనాడులో ఎక్కడ కూడా వీళ్ళు పెద్దగా సీట్లు సాధించలేదు. కానీ వీళ్లకు కేరళ కొద్దిగా ఆనందాన్ని అందించింది. వీళ్ళు కూడా రిజల్ట్ డే సెలబ్రేషన్ కోసం ఏర్పాట్లు చేసుకున్నారు. లడ్డూలు, కేక్లు, స్వీట్లు తయారు చేసుకున్నారు. వాటిని ఇప్పుడు కేరళ పేరు చెప్పి యూజ్ చేసుకుంటున్నారు. కేరళలో మొత్తం 140 సీట్లు ఉన్నాయి. గవర్నమెంట్ ఫామ్ చేయడానికి 71 సీట్లు కావాలి. అయితే కాంగ్రెస్ అలయన్స్ అక్కడ 102 సీట్లు గెలిచింది. కాంగ్రెస్ అలయన్స్ అంటే కాంగ్రెస్ ఇతర పార్టీలతో కలిసి పోటీ చేసి 102 సీట్లు గెలిచింది. అండ్ ఇప్పటి వరకు పవర్లో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 35 సీట్లకే సరిపెట్టుకుంది. వీళ్ళ అండర్లోనే కేరళ ఎడ్యుకేషన్, జాబ్, సివిక్ సెన్స్ ఇండెక్స్లో టాప్లో ఉండేది. వాళ్ళనే ప్రజలు ఇప్పుడు పక్కన పడేశారు. అండ్ కేరళలో బీజేపీ అలయన్స్ 3 సీట్లు గెలిచింది. దీన్ని కూడా బీజేపీ సెలబ్రేట్ చేసుకుంటుంది. ఎందుకంటే కేరళలో బీజేపీ 3 సీట్లు గెలవడం కూడా గొప్ప విషయమే. ఎందుకంటే 2016లో వెస్ట్ బెంగాల్లో బీజేపీ కేవలం 3 సీట్లు మాత్రమే గెలిచింది. కరెక్ట్గా 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చూడండి 200 కన్నా ఎక్కువ సీట్లు సాధించింది. అలాంటి ఆప్టిమిజంతో కేరళలో బీజేపీ ఇప్పుడు సెలబ్రేషన్ చేసుకుంటుంది. ఈ ఎలక్షన్ తర్వాత దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో బీజేపీ పవర్లో ఉంటే 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పవర్లో ఉంది. కానీ నెక్స్ట్ మన తెలంగాణ ఎలక్షన్లో కాంగ్రెస్ మళ్ళీ పవర్లోకి రాకపోవచ్చు. అంటే అలాంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. మీరేమనుకుంటున్నారు? నెక్స్ట్ తెలంగాణ ఎలక్షన్స్లో మళ్ళీ కాంగ్రెస్ వస్తుందా? ఏ పార్టీ వస్తుంది? బీఆర్ఎస్ఆ, బీజేపీనా, కొత్తగా వచ్చిన టీఆర్ఎస్ఆ? మీ ఒపీనియన్ కింద కామెంట్లో చెప్పండి. ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ పరువుని కేరళ కాపాడింది. ఎందుకంటే ఎలక్షన్ జరిగిన వేరే రాష్ట్రాల్లో కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళ కార్యకర్తలే సిగ్గుతో తలదించుకుంటున్నారు. పైగా ప్రెసిడెంట్ వారిని ఓదార్చడానికి రాహుల్ గాంధీ ఇండియాలో కూడా లేరు. ఇక ఇప్పుడు స్టార్ ఆఫ్ ది ఎలక్షన్ బెంగాల్ గురించి మాట్లాడదాం. ఎలక్షన్ 5 ప్లేసెస్లో జరిగింది. కానీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మాత్రం బెంగాలే నిలిచింది. అఫ్కోర్స్ తమిళనాడులో మనకు సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ దొరికాయి. కానీ ఇంట్రెస్ట్ మొత్తం వెస్ట్ బెంగాల్ పైనే అందరికీ ఉంది. సేమ్ క్రికెట్ లాగే మ్యాచ్ని 11 మంది ప్లేయర్స్ ఆడతారు. కానీ అందరి చూపు విరాట్ కోహ్లీ పైనే ఉంటుంది. కోహ్లీ బ్యాటింగ్ చూడాలి, ఫీల్డింగ్ చూడాలి, కోహ్లీ ఏం చేస్తాడు అనే ఇంట్రెస్ట్ ఎలా అయితే క్రికెట్ లవర్స్లో ఉంటుందో పాలిటిక్స్ లవర్స్ అందరూ వెస్ట్ బెంగాల్ని చూశారు. బెంగాల్లో మమతా బెనర్జీని ఛాలెంజ్ చేసి గెలిచిన వ్యక్తి ఈ సువేందు అధికారి. మమతా బెనర్జీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకొని ఈసారి సక్సెస్ అయ్యాడు. కానీ ఒక సమయంలో ఈయన మమతా బెనర్జీ నమ్మిన బంటు, ఆమెకు ఎంతో విశ్వాసమైన వ్యక్తి. ఇప్పుడే కాదు 2021లో కూడా ఇతను మమతా బెనర్జీకి అగెన్స్ట్గా పోటీ చేసి ఆమెను ఓడించాడు. 2021లో నందిగ్రామ్ అనే నియోజకవర్గంలో ఈమెకు అగెన్స్ట్గా పోటీ చేసి గెలిచాడు. కానీ మమతా బెనర్జీ పార్టీ మెజారిటీ సాధించడంతో ఆమె భవానీపూర్లో గెలిచిన తన క్యాండిడేట్ని రిజైన్ చేయించి బైపోల్ జరిగేలా చేసి అక్కడ గెలిచి ముఖ్యమంత్రి అయ్యింది. ఈసారి సువేందు అధికారి మమతా బెనర్జీని భవానీపూర్లోనే ఛాలెంజ్ చేశాడు. ఇక్కడి నుంచి కూడా మమతా బెనర్జీని ఈజీగా ఓడించి తరిమేశాడు. అయితే ఈసారి బీజేపీ భారీ మెజారిటీ సాధించింది. బెంగాల్ మొత్తంలో 294 సీట్స్ ఉంటాయి. మెజారిటీ మార్క్ 148. అంటే ఏ పార్టీ అయితే 148 సీట్లు సాధిస్తుందో వాళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేయొచ్చు. అయితే ఇక్కడ బీజేపీ భారీ మెజారిటీతో 206 సీట్లు గెలిచింది. టీఎంసీ 81 సీట్లు గెలిచింది. కాంగ్రెస్ 2 సీట్లు గెలిచింది. మీరు గమనించండి, మెల్లమెల్లగా నార్త్లో కాంగ్రెస్ కంప్లీట్గా లేకుండా అయ్యేలా ఉంది. చాలామంది మాట్లాడుతూ ఉంటారు కాంగ్రెస్ ముక్త్ భారత్ అని. అది నిజంగా జరిగేలా కనిపిస్తుంది. కానీ దేశంలో అపోజిషన్ పార్టీలు స్ట్రాంగ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ దేశమైనా ప్రాపర్గా పనిచేయాలి అంటే పవర్లో ఉన్న పార్టీతో పాటు అపోజిషన్ పార్టీ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. ప్రజెంట్ బీజేపీ రోజు రోజుకి పవర్ఫుల్గా మారుతుంది. ఇప్పుడు మనకు అది బాగానే అనిపించవచ్చు. కానీ వన్స్ వీళ్ళను అపోజ్ చేసే వాళ్ళు లేరు అని తెలిస్తే నాయకుల నీతి బుద్ధి మారిపోతుంది. కాబట్టి అపోజిషన్ పార్టీలు స్ట్రాంగ్గా అవ్వాలని కోరుకుందాం. మొత్తంగా వెస్ట్ బెంగాల్లో సువేందు అధికారి ఈసారి కూడా మమతా బెనర్జీ పైన గెలిచి ఒక స్ట్రాంగ్ సీఎం క్యాండిడేట్గా ప్రూవ్ చేసుకున్నారు. మరి వెస్ట్ బెంగాల్లో ఈయనే ముఖ్యమంత్రి అవుతారా లేదా అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. బట్ మ్యాక్సిమం ఇతనే అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మమతా బెనర్జీ లాస్ట్ 15 సంవత్సరాల నుంచి పవర్లో ఉంది. ఈసారి ఈమె ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో నంబర్ 1 యాంటీ ఇన్కంబెన్సీ, అంటే ప్రజలు మార్పును కోరుకున్నారు. ఈమె అండర్లో బెంగాల్ పెద్దగా అభివృద్ధి చెందలేదు, కొత్త కంపెనీస్ రాలేదు, యూత్కు ఉద్యోగాలు లేవు,
అండ్ కరప్షన్ కూడా భారీ లెవెల్లో జరిగేది. రిక్రూట్మెంట్ ప్రాసెస్లో కరప్షన్, కాలేజ్ స్కూల్ అడ్మిషన్లో కరప్షన్, రాష్ట్రంలో మహిళల సేఫ్టీ అయితే జోక్ అయిపోయింది. సేఫ్టీ ఇష్యూస్ అన్ని రాష్ట్రాల్లో ఉంటాయి, కానీ వాటిని ముఖ్యమంత్రి అడ్రస్ చేసే విధానం చాలా ఇంపార్టెంట్. ఈమె పబ్లిక్గా వచ్చి ఆర్జికర్ కాలేజ్లో ఒక మహిళ పైన జరిగిన దాడి గురించి మాట్లాడుతూ, అయినా మహిళలు రాత్రిపూట బయట ఏం చేస్తున్నారు, మహిళలు రాత్రిపూట బయటకు రాకూడదు, పేరెంట్స్ వాళ్ళను అలో చేయకూడదు అంటూ నోటికి వచ్చింది వాగింది. ముఖ్యమంత్రి ఇలా మాట్లాడితే దాని ఇంపాక్ట్ రాష్ట్రం మొత్తం పైన ఉంటుంది. అసలే మన దేశంలో ఫెమినిజం పీక్లో ఉంది, అది మంచి విషయమే. మహిళలకు సమాన హక్కులు ఉండాలి. ఇలాంటి టైంలో మహిళలు రాత్రి బయట రాకూడదు, చిన్న బట్టలు వేసుకోకూడదు అంటే వాళ్ళపైన రిస్ట్రిక్షన్ వేయడానికి మనం ఎవరం? సో ఇది ఆమెకు బాగా నెగిటివ్ అయింది. అలాగే ఆర్జికల్ మెడికల్ కాలేజ్లో జరిగిన ఇన్సిడెంట్, దానిపైన ఈమె రియాక్ట్ అయిన విధానం ప్రజలు ఆమెను హేట్ చేసేలా చేసింది. ఇప్పటికీ ఆ అమ్మాయికి న్యాయం జరగలేదు. ఈవిడ న్యాయం చేయడం మానేసి క్రిమినల్స్ని కాపాడి పనిచేసింది. అదే బీజేపీ ఇక్కడ చాలా స్మార్ట్గా గేమ్ ఆడింది. అతి దారుణంగా హత్య చేయబడ్డ ఆ మహిళా డాక్టర్ తల్లికి టికెట్ ఇచ్చి ఆమెను ఈ మమతా బెనర్జీ పార్టీకి అగెన్స్ట్గా పోటీకి దింపారు. ఆ తల్లి ప్రజల్ని కలవడానికి ఓట్ల కోసం వెళ్ళినప్పుడు వెస్ట్ బెంగాల్ మహిళలు ఆమెను హత్తుకొని ఏడుస్తూ ఎమోషనల్గా సపోర్ట్ని అందించారు. అండ్ ఇప్పుడు ఆమె భారీ మెజారిటీతో గెలిచింది. బెంగాల్ ఎలక్షన్ రిజల్ట్స్లో నాకు బాగా నచ్చిన విషయం ఈమె గెలవడం. అలాగే ఈ ఎలక్షన్లో మమతా బెనర్జీ చాలా క్లియర్గా సైడ్ తీసుకుంది. ఈమె యాంటీ హిందువుగా మారింది, నిజం చెప్పాలంటే యాంటీ ఇండియాగా మారింది. ఈమె బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ తరపున మాట్లాడుతూ వాళ్ళకు బ్రాండ్ అంబాసిడర్గా మారినట్టు అనిపించింది. ఎందుకంటే ప్రతిసారి ఈమె వాళ్ళను కాపాడే ప్రయత్నం చేసింది, వాళ్ళను నమ్ముకునే గెలుద్దాము అనుకుంది. దాంతోపాటు ఎలాగో పార్టీ అండర్లో చాలామంది చెంచాలు గూండాలు ఉన్నారు కాబట్టి లాస్ట్ టైం లాగే పోలింగ్ బూత్లు క్యాప్చర్ చేసి బెదిరించి ఓట్లు వేయించుకుందాం గెలుద్దాం అనుకుంది. కానీ అప్పుడే అమిత్ షా ఎంటర్ అయ్యారు. అమిత్ షా డైరెక్ట్గా 2 లక్షల మంది సెంట్రల్ ఫోర్స్ని పట్టుకొని బెంగాల్లో దిగారు. దాంతో గేమ్ మొత్తం మారిపోయింది. చాలామంది వెస్ట్ బెంగాల్లో ఉన్న ముస్లిమ్స్ అంతా యాంటీ హిందూ, యాంటీ బీజేపీ అనుకుంటారు, కానీ అలా కాదు. ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మాత్రమే యాంటీ ఇండియా, యాంటీ బీజేపీ పనులు చేసేవారు. కానీ కొన్ని జిల్లాల్లో ముస్లిం మెజారిటీ ఏరియాస్లో కూడా బీజేపీ గెలిచింది. అండ్ చాలామంది ముస్లిం సోదరులు బీజేపీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఈ విధంగా కనిపించారు. కాబట్టి బెంగాల్లో మనం అనుకున్న దానికంటే డర్టీ గేమ్ నడిచింది. నిజంగానే మమతా బెనర్జీ బెంగాల్ని బంగ్లాదేశ్ చేద్దామనుకుంది అనిపిస్తోంది. రీసెంట్గా కొన్ని వీడియోస్ బయటకు వస్తున్నాయి. అందులో బంగ్లాదేశ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ తట్టాబుట్ట సర్దుకొని బార్డర్ వైపు వెళ్తున్నారు. మీరు ఈ వీడియోలో చూడొచ్చు, వేల మంది బెంగాల్ వదిలి వెళ్ళిపోతున్నారు. ఇది నిజంగా చాలా మంచి విషయం. ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కారణంగా దేశంలో లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అయింది. నేషనల్ సెక్యూరిటీకి వీళ్ళు ప్రాబ్లంగా మారారు. ఇప్పుడు బీజేపీ ఈ ఇష్యూని ముందుగా అడ్రస్ చేస్తుంది అనుకుంటున్నాను. ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్ సమస్య కేవలం వెస్ట్ బెంగాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఉంది. అందరినీ ఏరి తరిమేయాల్సిన సమయం వచ్చింది. దాంతోపాటు ఈ మమతా బెనర్జీ అల్లుడైన అభిషేక్ బెనర్జీ చాలా ఓవర్ యాక్షన్ చేశాడు. ఇతను బెంగాల్ని ఒక సెపరేట్ దేశం అనుకున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఇతను బెంగాల్లో నిలబడి ఇండియా మొత్తాన్ని ఛాలెంజ్ చేస్తూ మాట్లాడాడు. అలాగే అమిత్ షా లాంటి ఒక సీనియర్ అండ్ మోస్ట్ బ్రిలియంట్ పొలిటీషియన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా వార్నింగ్లు ఇచ్చాడు. అపోజిషన్ లీడర్కి సవాలు విసరడంలో తప్పులేదు, కానీ అది రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి. నువ్వు నీ తండ్రికి పుట్టి ఉంటే మే 4th తర్వాత బెంగాల్లో ఉండి చూపించు అనడం ఏంటి? నీ ఏజ్ ఎంత, నువ్వు మాట్లాడే మాటలేంటి, నీ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఎంత? నువ్వు పాలిటిక్స్లో నిలబడ్డదే నీ అత్త పేరును వాడుకొని. అలాంటి నీకే అంత ఉంటే సొంత ఇంటెలిజెన్స్, సొంత దమ్ము పైన దేశ హోమ్ మినిస్టర్ వరకు ఎదిగిన అమిత్ షాకు ఎంత ఉండాలి? ఇతని యాటిట్యూడ్ చూసి టీఎంసీ ఫాలోవర్సే డిసప్పాయింట్ అయ్యారు అని రిపోర్ట్స్ చెప్తున్నాయి. మరి ఇప్పుడు రిజల్ట్స్ వచ్చాయి కదా, వాటిని చూసి ఈ అభిషేక్ బెనర్జీ ఎక్కడ దాక్కున్నాడో మరి. అలాగే మమతా బెనర్జీకి సంబంధించిన చాలా యాంటీ హిందూ వీడియోస్ ఎక్కువగా సర్క్యులేట్ అయ్యాయి. ఈమె జై శ్రీరామ్ అని ఎవరైనా అంటే కారు దిగి వాళ్ళను బెదిరించేది. ఇప్పుడు చూడండి, వెస్ట్ బెంగాల్ ప్రజలంతా కాషాయం జెండా పట్టుకుని జై శ్రీరామ్ అంటూ ర్యాలీలు చేస్తున్నారు. ప్రజెంట్ వెస్ట్ బెంగాల్లో వాతావరణం ఎలా ఉంది అంటే వాళ్ళకు సడన్గా ఫ్రీడమ్ వచ్చినట్టు, ఒక డిక్టేటర్షిప్ నుంచి బయటకు వచ్చినట్టు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మొత్తంగా ఎన్ని కారణాల వల్ల వెస్ట్ బెంగాల్ ప్రజలు మమతా బెనర్జీని పదవి నుంచి దింపేశారు. కానీ ప్రజెంట్ మమతా బెనర్జీ ఈ ఎలక్షన్ రిజల్ట్స్ని యాక్సెప్ట్ చేయట్లేదు. చీటింగ్ చేశారు, ఈవీఎంలు హ్యాక్ చేశారంటూ కొత్త డ్రామా స్టార్ట్ చేసింది. ఎలక్షన్ కమిషన్ పైన కంప్లైంట్ చేస్తానని కూడా చెప్తుంది. ఓడిపోయిన వాళ్ళు ప్రతిసారి చెప్పే మాటలే ఇవి. కానీ ఇలా కాకుండా డిగ్నిఫైడ్గా ప్రజల తీర్పుని మేము అంగీకరిస్తున్నాము,
నెక్స్ట్ టైం బెటర్గా ప్రజల కోసం పనిచేస్తున్నాము అంటూ యాక్సెప్ట్ చేస్తే ఎంత మర్యాదపూర్వకంగా ఉంటుంది. కానీ మమతా బెనర్జీకి ఆ మర్యాద తెలియదు అనిపిస్తుంది. ప్రజెంట్ దేశవ్యాప్తంగా రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే నార్త్లో బీజేపీ చాలా స్ట్రాంగ్గా మారింది. అసలు కాంగ్రెస్ ఊసే లేదు. కానీ సౌత్లో ఇప్పుడు కేరళ, కర్ణాటక అండ్ తెలంగాణలో కాంగ్రెస్ ఉంది. కానీ మెల్లగా కాంగ్రెస్ వీక్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇది దేశానికి అంత మంచిది కాదు. ఒక దేశం హెల్దీగా ఎదగాలి అంటే స్ట్రాంగ్ అపోజిషన్ పార్టీ అవసరం. అపోజిషన్ పార్టీ ప్లేస్లో కాంగ్రెసే ఉండాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక పార్టీ ఉండాలి. కానీ యాజ్ ఆఫ్ నౌ మనకు కాంగ్రెస్ తప్ప వేరే స్ట్రాంగ్ అపోజిషన్ పార్టీ లేదు, సెంటర్లో లేదు. కాబట్టి కాంగ్రెస్ బాగా వీక్ అవ్వడం కూడా దేశానికి అంత మంచిది కాదు. ఎందుకంటే వన్స్ బీజేపీకి అసలు ఎదురే లేదు, క్వశ్చన్ చేసేవారే లేరు అన్నప్పుడు లీడర్ల నీతి బుద్ధి కంప్లీట్గా మారిపోతుంది. అవినీతి ఆటోమేటిక్గా పెరుగుతుంది. అలా జరగకూడదు. అవునా కదా? దీని గురించి మీరేమనుకుంటున్నారు? అండ్ రాబోయే ఎలక్షన్లో తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ వస్తుందా? కర్ణాటకలో ఖచ్చితంగా రాదు అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ ప్రతిసారి గవర్నమెంట్ మారుతూ ఉంటుంది. లాస్ట్ టైం బీజేపీ ఉండేది, ఈసారి కాంగ్రెస్ వచ్చింది. అండ్ ప్రజెంట్ కాంగ్రెస్ చేస్తున్న పనులతో ప్రజలు అంత హ్యాపీగా లేరనిపిస్తుంది. కాబట్టి మళ్ళీ బీజేపీ వచ్చే అవకాశం ఉంది. కానీ తెలంగాణలో ఏ పార్టీ వస్తుంది? బీజేపీనా, బీఆర్ఎస్ఆ లేదా కొత్తగా వచ్చిన టీఆర్ఎస్ఆ? మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్లో చెప్పండి. ఈ మార్కెట్ వుల్ఫ్ యాప్ని ఇప్పటికే మోర్ దెన్ 2 మిలియన్ యూజర్స్ యూజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కమెంట్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.